సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పనికిమాలిన వేషాలు వేశాడు. జనం నిలదీసి తరిమేసినా బుద్ధి మారలేదు. మళ్లీ అబద్దాలతో జనాలను ఉరిడి కొట్టించేందుకు తంటాలు పడ్డాడు. ప్రెస్ మీట్ పేరుతో మీడియా స్క్రీన్ టైం కబ్జా చేశాడు. ప్రెస్ మీట్ పేరుతో పాత సోదంతా వాగాడి రేవంత్. చేతగానోడి చవట మాటల్లా రేవంత్ డైలాగులు పేల్చాడు. బీఆర్ఎస్ పై బురద చల్లి ఓటర్లను మాయ చేయాలని రేవంత్ పన్నాగం పన్నాడు. కేసీఆర్ సర్కార్పై మళ్లీ విషపు కూతులతో డైవర్షన్ డ్రామా మొదలుపెట్టాడు. సిగ్గు లేకుండా ఇంకా ఎంతకాలం నాటకాలాడతావు రేవంత్? 2.5 ఏళ్లుగా మున్సిపాలిటీలపై పైసా నిధులివ్వకుండా పురపాలిక ప్రగతి కుంటుపడేలా చేసింది నీ సర్కార్ కాదా? ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వని దద్దమ్మ సర్కార్ నీది కాదా? డబుల్ బెడ్రూమ్లపై తప్పుడు లెక్కలు చెబుతున్నది నువ్వు కాదా? ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా ఉద్యోగాల గురించి మళ్ళీ అబద్ధాలాడతావా? నోటిఫికేషన్లు వేయకుండానే ఉద్యోగాలు ఇవ్వటం ఎక్కడైనా సాధ్యమా? నగరాల్లో కొత్త రోడ్లేసిందేమీ లేదు. కానీ ఉన్న రోడ్లను తవ్వి గుంతలు పెట్టలేదా రేవంత్? మున్సిపాలిటీలో 2.5 ఏళ్లలో ఒక్క కొత్త ప్రాజెక్టు చేపట్టకుండా, ప్రజలకు కనీసం ఒక్క కొత్త సౌకర్యాన్ని కూడా కల్పించకుండా అసమర్థ పాలన సాగిస్తుంది నువ్వు కాదా? గూబ గుయ్యమన్నా కూడా సిగ్గు రాకుండా అబద్ధాలతో తప్పుడు కూతలు కూస్తావా? ఇక సీఎం రేవంత్ అబద్దాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, ప్రెస్ మీట్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ అదే అబద్దాలను వల్లవేసే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎలక్షన్ల ముందు ఏవైతే అబద్ధాలాడి అర్ధనగ్నంగా అధికారంలోకి వచ్చిన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, అవే హామీలు అమలు కోసం అవే అబద్ధాలు మళ్ళీ ఆడుతున్నారే తప్ప హామీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ మొన్న సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఇగో రైతు భరోసా అగో రైతు భరోసా అని చెప్పి చివరికి వాళ్ళ మున్సిపల్ ఎన్నికల వరకు తీసుకొచ్చారు. ఫస్ట్ దసరా అన్నారు, తర్వాత దీపావళి అన్నారు, తర్వాత సంక్రాంతి అన్నారు. ఇవాళ ఉగాది పండుగ వచ్చింది, అయినా కూడా రైతు భరోసా రైతాంగానికి రూపాయి అందలేదు. ఇవాళ రైతులంతా కూడా కొట్టుమిట్టాడుతున్నారు. మరోపక్క ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా పాత చింతకాయ పచ్చడి పుల్లగన్న చందంగానే ఇవాళ రేవంత్ మళ్ళీ మాట్లాడారు. అవే అబద్ధపు మాటలతో ఇవాళ దాదాపు గంట పైచిలుకు సమయాన్ని ఇవాళ మళ్ళీ ఇవాళ ప్రభుత్వం ప్రజలకు ఏం చేద్దామని, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ప్రజల ఖాతాలో ఏం జమ చేస్తే బాగుంటనే ఆ మాటకైతే ఇవాళ రాలేదు. మళ్ళీ అవే అబద్ధాలాడి మళ్ళీ అవే మాటలు వల్లవేశారు. నిన్న మొన్న అడావిడిగా తిరిగిన మున్సిపల్ ప్రచారంలో ఏవిధైతే మాటలు మాట్లాడారో ఆ మాటలే ఆ రికార్డు తీసి వేస్తే సరిపోయేంత రీతిలో ఇవాళ మళ్ళీ అబద్ధాలను మరొకసారి ప్రజెంటేషన్ చేశారు తప్ప ఎక్కడ కూడా వాస్తవాలను, భవిష్యత్తుకు ఏం చేస్తాం, తెలంగాణ ప్రజానికానికి ఏం చేస్తాం, తెలంగాణ మున్సిపాలిటీల్లో ఏం చేస్తామనే మాట అయితే ఒకటి చెప్పలేదు. స్వయంగా పదే ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి అనుకున్న సీట్లు రావట్లేదని స్పష్టంగా రేవంత్ రెడ్డి ముఖంలో కనిపించినట్లు కూడా ఇవాళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. నేరుగా అమెరికా నుంచి రాగానే అడావిడి చేసి ఇలా ప్రచారం చేసిన ఆయన తీరు చూస్తేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కడ చూసినా ఓటమి భయంతో ఈ విధంగా చేశారనేది సుస్పష్టం. ఈ నేపథ్యంలోని ఇవాళ మరొకసారి మాటల గారడి చేశారు తప్ప ఇవాళ పాలన చేస్తానని చెప్పలేదు. ప్రధానంగా ఇవాళ పట్టణ ప్రగతితో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుత పాలన చేసి దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచింది. యావత్ తెలంగాణను ఒక దేశం అభ్రపరిచేలా ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ అభివృద్ధి పథంలో తీసుకెళ్తే ఆ ఫలాలన్నీ ఇవాళ తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ మున్సిపాలిటీలలో ఉండే పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఇవాళ అవన్నేవి కానట్టు ఆనాడు ఆ ప్రజలిచ్చిన తీర్పు దాదాపు 92% బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలో కైవసం చేసుకుంది. కేవలం 4 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పరిమితమైన విషయం ఇవాళ చర్చించుకోవాల్సిన అవసరం. కనుక ఖచ్చితంగా ఆనాడు మున్సిపాలిటీలో పాలన అద్భుతంగా చేసి అద్భుతమైన ఫలితాలు సాధించింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఫెయిలవమైన పాలన కొనసాగిస్తుంది, ఫెయిలవమైన ఫలితాలు వస్తాయని చెప్పేసి ఈ విధంగా ఇవాళ అడ్డగోలుగా ఒక అబద్ధాలతో ప్రచారం ముగిసిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి
వాళ్ళ కూతలు కూశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ప్రతి మాట కూడా అబద్ధమే. వాళ్ళ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టణ ప్రగతి పేరు మీద నెలకి 200 కోట్లు ప్రతి పట్టణానికి కేటాయించి అద్భుతమైన ప్రగతి సాధించింది. ఎక్కడ డ్రైనేజ్ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారమయ్యే దిశగా ఆనాడు ఆ డిఆర్ఎఫ్ బృందాలను బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మొట్టమొదటిసారి హైదరాబాద్లో ప్రారంభించి ఆ తర్వాత కొన్ని మున్సిపాలిటీల్లో కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పట్టణ సుందరీకరణ పేరు మీద పెద్ద ఎత్తున నిధులు కేటాయించి రోడ్ వైడింగ్స్ కావచ్చు, చెట్ల పెంపకమే కావచ్చు, ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి యావత్ దేశానికి రోల్ మోడల్గా నిలిచి ఇవాళ దేశంలో జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చిందంటే తెలంగాణ ప్రభుత్వం ఘనత. ఆనాడు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఘనత అని చెప్పక తప్పదు. కానీ వాళ్ళ అవన్నేవి కాదు, మళ్ళీ అవన్నీ చేయలేదు, అబద్ధాలని చెప్పినట్టు వాళ్ళ పూర్తిగా అబద్ధాల మయంలో కూడుకుపోయిన ఈ ప్రభుత్వం మళ్ళీ గవే అబద్ధాలు చెప్పింది. గవే అబద్ధాలతో ఇవాళ కాలం 1 గంట సమయం గడిపిందే తప్ప ఎక్కడ కూడా ఇలా ప్రజలకు ఉపయోగపడే పని చేయలేదు. అంతేకాకుండా అంటే ఎల్లుండే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉంది, అందుకే డైవర్షన్ పాలిటిక్స్ అని అనుకోవచ్చా? 100% ఎన్నికలకు ముందు కూడా ఈ విధంగానే అడ్డగోలు హామీలతో అరిచేతిలోనే వైకుంఠం చూపించింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. గద్దెనెక్కిన తర్వాత ఇవాళ దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కేవలం ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే ఇవాళ అది తూతూ మంత్రంగానే ఇవాళ బస్సుల సంఖ్య తగ్గించి మహిళలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ పట్టణాల్లో పూర్తిగా పాలనంతా పడికేసింది. స్ట్రీట్ లైట్లు లేవు. మరోపక్క పారిశుద్ధ్యం కొట్టుమిట్టాడుతుంది. పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది. ఇవాళ నెలల తరబడి మున్సిపల్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తున్న తీరు ఈ కాంగ్రెస్ పార్టీ పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇవాళ స్ట్రీట్ లైట్ లేవు, మరోపక్క నల్ల కనెక్షన్ లేవు. ఇవాళ ఇంటింటికి నీరు ఆనాడు అందిస్తే ఇవాళ నీళ్ళు ఇవ్వలేని దుస్థితి. కరెంటు కూడా ఇవాళ అడపాదడపా పోతుందంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఘనతగానే చెప్పుకోవచ్చు. ఆనాడు రెప్పపాటు కూడా కరెంటు పోయేది కాదు. కానీ వాళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా కరెంటు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా మరొకసారి డైవర్షన్, అంటే ఎక్కడేం లేక డైవర్షన్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తరహా పాలన చేస్తుంది. ఎక్కడ కూడా డైరెక్ట్ పాలిటిక్స్ చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా ఇవాళ ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టాలి. అది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టాలి. పదే బీఆర్ఎస్ పార్టీ చేసిన ఫలితాలను ఇవాళ ప్రజలకు కనిపించకుండా, ప్రజలు ఆలోచించకుండా చేయడం కోసమే ఇవాళ డైవర్స్ పాలిటిక్స్ తోటి వాళ్ళ అబద్ధాల కోరు ముఖ్యమంత్రిగా, అబద్ధాల కోరు ప్రభుత్వంగా నిలుస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. మరోపక్క ఇవాళ అనేక నిధులు తీసుకొచ్చి ఆనాడు దేశానికి రోల్ మోడల్గా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి అనేక అవార్డ్స్ సొంతం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. అనేక మున్సిపాలిటీలు, దాదాపు అన్ని మున్సిపాలిటీలకు కూడా పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి ల్యాండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా అటు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరు మీద అద్భుతమైన పాలన గత 10 సంవత్సరాలు కొనసాగిస్తే వాళ్ళ దాదాపు 2.5 సంవత్సరాల పాలనలోనే పూర్తిగా అస్తవ్యస్తం అగమ్య గోచరంగా తయారైపోయింది. ఎక్కడే సంచి అక్కడే ఉంది. ల్యాండ్ ఆర్డర్ కొట్టుమిట్టాడుతుంది. ఇవాళ రోజుకొక మర్డర్ జరుగుతుంది. మధ్యాహ్నం మర్డర్ జరిగిన ఇవాళ కనీసం కూడా ఆ దిశగా ఈ ప్రభుత్వం చొరవ చూపట్లేదు. పోలీసు యంత్రాంగం పూర్తిగా నిద్రమత్తులో ఉందనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అబద్ధాలను మళ్ళీ చెప్తే నిజాలు అవుతాయి అని చెప్పేసి కూడా ఇవాళ ముఖ్యమంత్రి పదే అబద్ధాలు ఆడుతున్నట్టు కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. పూర్తిగా ఇవాళ అన్నట్టు పల్లెలు పట్టణాలు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ 10 ఏళ్ళు కూడా పట్టణాలన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండేవి. ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. బట్ ఇవాళ పాలనంతా కూడా పడకేసింది. అభివృద్ధి అనేది తమ ఓటుతోటి ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమవుతుంది. అందుకే ఈ ప్రెస్ మీట్ ఇదంతా అని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. మొన్న పల్లెల్లో ఇచ్చిన తీర్పుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిద్రమత్తు నుంచి లేచింది. ఆ తీర్పు పునరావృతం కాకూడదంటే ఖచ్చితంగా అబద్ధాలు ఆడాలి. అబద్ధాలతో మళ్ళీ అధికారంలోకి, అంటే మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఒక ఆలోచనతోటే ఇవాళ మళ్ళీ అబద్ధాలను వల్లవేశారు. అందుకే ఇవాళ అబద్ధాలు మళ్ళీ ప్రచారం చేస్తే నిజాలు అవుతాయి అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం భావిస్తుంది. కానీ ప్రజలు చాలా చైతన్యవంతులు. పట్టణ ప్రజలు ఇంకింత చైతన్యవంతులు. ఖచ్చితంగా తమ ఓటుతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తమ ఓటే ఇవాళ తీర్పునివ్వాల్సిన అవసరం ఉంది. ఈ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు చేసిరో ఒక్క వాగ్దానం కూడా ఇవాళ అమలు చేయలేదు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కాదు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ ఓటు వృధా అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళ ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అంటే గత 10 సంవత్సరాలు అద్భుతమైన పాలన కొనసాగించింది. ఇవాళ ఒక హైడ్రా పేరుతో విధ్వంసం కొనసాగిస్తుంది. నగర ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. ఇవాళ పేద గుడిసెలను, మధ్య తరగతి నివాసం ఉండేవారిని కూడా ఇబ్బంది పెడుతుంది. ఇవాళ హైడ్రా పేరుతో అరాచకాలు ఆపాలంటే మళ్ళీ
ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దన్న ఆలోచనలో ఇవాళ ప్రజలంతా ఉన్నట్లు కూడా మనకు స్థానికంగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఏ పార్టీకి ఓటు వేయాలనేది ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతులు, ప్రజలు తీర్పిస్తారు. ఈ అబద్ధాలు ఆడినంత మాత్రాన ఇవాళ పట్టణ ప్రజలంతా కూడా గుడ్డిగా నమ్మరు. ఇప్పటికే నమ్మి మోసపోయారు. మళ్ళీ మోసపోవడం అంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ మార్క్ రాజకీయంగా అనిపిస్తుంది. ఇప్పటికే ఎక్కడ కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలే. కనీసం ఈ ఇంటింటికి నల్ల నీరు కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. వచ్చే సమ్మర్లో కూడా కరెంటు కష్టాలు మరింత తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ పూర్తిగా వైఫల్యం చెందింది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేరనే ఒక దురుద్దేశంతో ముఖ్యమంత్రి పదే పదే అబద్ధాలు ఆడిందనేది స్పష్టంగా తేలిపోయింది. వాళ్ళ నిన్న మొన్న ఏదైతే అబద్ధాలు చెప్పి ప్రచారం చేశారో అవే తీసుకొచ్చి వాళ్ళ మళ్ళీ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా టైంను అంటే పూర్తిగా ప్రతిపక్షాలకు కావచ్చు ఇతర పార్టీలకు ఇవ్వాల్సిన సమయాన్ని కూడా ఆయన కావాలని డైవర్షన్ చేసి ఈ విధంగా మీడియాను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు తప్ప అబద్ధాలు మళ్ళీ ఆడితే నిజాలు కావు. ఆ నిజాలు తెలుసుకునే లోపే ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనేది ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. పూర్తిగా ఇవాళ తీర్పు అనేది ప్రజల అభిష్టం మేరకే ఉంటుంది. ప్రజలు ఎవరు కోరుకుంటే వారికే ఇస్తారు కనుక ఖచ్చితంగా అబద్ధాలకు మాత్రం ఆస్కారం లేదనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.